హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. Hi all. How are you all? ఈరోజు మేము మా గార్డెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో మా గార్డెన్ చూసేయండి. చిన్ని గార్డెన్, ఎక్స్పెక్టేషన్స్ అంత పెద్దగా ఏం లేవు. సో చిన్ని గార్డెన్ అనమాట, చూసేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు అవర్ Channel. చలో చూపించేద్దాము. సో ఇది గార్డెన్ మొత్తం ఇదే అనమాట. సో ఇలా పెట్టుకున్నాను నేను మా బాల్కనీలో, ఇలా జస్ట్ సెటప్ చేసుకున్నాను అనమాట. సో ఇది పుదీనా అనమాట. అందులో మెయిన్గా ఈ వీడియోలో మీరు చూడాల్సింది ఏంటిది అని సో మెయిన్గా ఈ వీడియోలో మీరు చూడాల్సింది ఏంటిదంటే, హాయ్ అయిపోయింది కదా, చూడాల్సింది ఏంటిదంటే, ఇందులో నేను పెద్ద సీడ్స్ తెచ్చి అందించి హడావిడి చేసింది ఏం లేదు. ఇంట్లో ఉన్నాయే వేసేసాను. యాక్చువల్గా మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి నాకంత తెలీదు, అంటే ఇక్కడ ఎలా ఉంటుందని. జస్ట్ ఫస్ట్ వీడియో చూసాము. సో అందుకే పెట్టాను, బట్ లక్కీగా వచ్చాయి. అందుకే టూర్ కూడా అవుతుంది. చూద్దాం పట్టండి. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ పుదీనా అనమాట. ఇది పుదీనా మేము తీసుకొచ్చాము పటేల్లోంచి. పటేల్ బ్రదర్స్ ఉంటుంది కదా, సో యూఎస్లో ఉండే వాళ్ళందరికీ అది తెలుసు. పటేల్ బ్రదర్స్ అనేది ఎలా అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ దొరికే స్టోర్ అనమాట. సో అక్కడి నుంచి పటేల్ బ్రదర్స్లో తెచ్చాము. మనకు ఒక కవర్లో పెట్టిస్తారు. ఒక 10 ఉంటాయి అనుకుంటా స్టిక్స్, 10 స్టిక్స్ ఉంటాయి అనుకుంటా. ఆ 10 స్టిక్స్ మనకు $4 పడుతుంది. సో ఇంకా అవి వాడినాక నేను ఇలా పెట్టాను అన్నమాట. సమ్మర్ కదా వస్తుందని ఆ పాట్ తీసుకొని ఇందులో పెట్టాను. సో ఇంత గ్రో అయింది అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ ఇందులో పెట్టాను, ఇది పెరిగిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టాను అనమాట. ఈ 2 పుదీనాలు నాకు దాదాపుగా సరిపోతుంది. నెక్స్ట్ ఇది క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ కూడా ఇంట్లో వాడే క్యాప్సికమే. సో చిన్నది వచ్చింది కదా నాన్న, ఇది చూపెట్టు ఇక్కడ. సో యాక్చువల్గా చిన్ని క్యాప్సికమ్ స్టార్ట్ అయింది. సో ఇవి ఏమో గార్లిక్ స్ప్రింగ్స్ అనమాట. గార్లిక్ నార్మల్గా మనవి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు పుచ్చిపోయినవి, లేకపోతే మచ్చలు వచ్చినవి అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇందులో ఎలా నవ్వుతున్నట్టు అండి, అంతా ఏమంటారు, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనమాట. సో సో ఇది ఇలా పెట్టాను అనమాట ఇందులో. సో ఇది కూడా వస్తుంది, కానీ గార్లిక్ స్ప్రింగ్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది బచ్చల కూర తీగ అనమాట. సో ఈ బచ్చల కూర తీగ నేను మన పటేల్ బ్రదర్స్లో $6కి కొన్నాను. యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు ఇక్కడ హాఫే ఉండే, కానీ $6 తీసుకొని కొన్నాను. $6 అంటే నియర్లీ 600 అవుతుందండి. సో ఇంకా అదే తీసుకొచ్చి మళ్ళీ బాటిల్ తీగనే పెట్టాను. రూట్స్ లేవు, ఏది లేవు, నో హోప్ అనమాట. చూద్దాం వస్తుందేమో అని పెట్టాను. ఇప్పటికి నేను 2 times తెంపాను అనమాట ఆకుల్ని పప్పులో వేయడానికి. ఇది 3rd time వచ్చినాయి మళ్ళీ. ఇంకా నెక్స్ట్ మనది ఏంటిదంటే గోంగూర అంటే మనకు ఎంత ఇష్టం అనేది తెలుసు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు గోంగూర చాలా ఇష్టము. సో అవి కూడా తెచ్చి స్టిక్స్ పెట్టాను, కానీ అన్నిటికీ రాలేదు. అన్ని స్టిక్స్ ఎండిపోయాయి. ఒక 4-5 స్టిక్స్ ఉన్నాయి, కానీ వాటికి కూడా చాలా మంచి గోంగూర వచ్చింది చూడండి. సో నెక్స్ట్ ఇది అలోవెరా అనమాట. కొత్తగా తెచ్చాను. సో అలోవెరా ఎంత వెతికినా ఎంత ట్రై చేసినా దొరకలేదు. లాస్ట్కి ఇక్కడ హోమ్ డిపోలో కొన్నాను. ఎక్కడ కొన్నాం మనము? హోమ్ డిపోలో కొన్నాం అనమాట. సో అది నాకు $7 to $8 పడింది. కానీ ఇంకా అలోవెరా అన్నిటికీ యూజ్ చేయొచ్చు అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇవేంటి చెప్పు, ఇవి 2 గ్రీన్ చిల్లీ అనమాట. అయితే ఇది స్టార్ట్ అయింది కూడా, వస్తుంది చూడండి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా పచ్చిమిర్చి. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మనకి ఎలా వస్తుందంటే ఇలా ఫ్లవర్, యాక్చువల్గా ఇది కూడా ఎండిపోయింది మంచిగా. ఇదిగోండి ఇలా ఫ్లవర్ వస్తుందన్నమాట. చెట్టుకి ఫ్లవర్ లాగా మంచి ఫ్రెష్ ఫ్లవర్ వచ్చి అది ఎండిపోతుంది అనమాట. ఎండిపోయి ఇలా ఎండిపోతుంది. ఎండిపోయాక మనకు ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి ఇలా ఎండిపోతుంది. ఎండిపోయినాక అందులోంచి మనకు పచ్చిమిర్చి వస్తుంది. సో పచ్చిమిర్చి కూడా స్టార్ట్ అయిపోయింది. సో అది హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ అసలే మనకు కష్టంగా దొరికేది, మనం ఇండియా నుంచి పార్సల్స్ మీద పార్సల్స్ చేయించుకునేది ఇది కరివేపాకు అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ యూఎస్లో కరివేపాకు పెరగదు అంటారు చాలా మంది. అది ఇంకా కుండీలు అసలే పెరగదు అంటారు. నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చి
ఇంకా చచ్చిపోలేదు, బట్ ప్రతిదీ కొత్త కొత్త ఆకులు అయితే వచ్చాయి. ఐ హోప్ దీన్ని వింటర్లో చాలా మంచిగా కాపాడుతానని, కానీ చూడాలి. ఇంకా ఈ కొన్ని ఖాళీ ఇవి కూడా ఉన్నాయి, అందులో సీడ్స్ వేసి పెట్టాను. సో వచ్చినప్పుడు నేను మీకు కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు బ్లాగ్ ఇదన్నమాట. టమాటో అన్నమాట. యాక్చువల్గా ఈ చెట్లు ఇంట్లో పెట్టాను, ఎందుకంటే టమాటో చెట్టు చూడండి ఎంత హైట్గా అయిందో. సో నేను ఇప్పటి వరకు ఇంత హైట్ టమాటో చెట్టును అయితే చూడలేదు. అమ్మ డుగ్గు కన్నా హైట్ ఉంది, యాక్చువల్గా ఇది నాకన్నా హైట్ ఉంటుంది అనుకుంటా. సో ఇది స్క్విరల్స్ మనకి ఇక్కడ చాలా ఉంటాయి. సో స్క్విరల్ యాక్చువల్గా ఒక టమాటోని పడిపోయింది అనమాట. సో ఇక్కడ టమాటో పడిపోయింది, అది స్క్విరల్ వల్ల ఏమని భయపడి నేను తెచ్చిపెట్టాను. చూడండి ఇక్కడ ఎన్ని టమాటోస్ ఉన్నాయో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చిన్ని బుచ్చి టమాటో స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంకా ఇక్కడ కూడా ఇంకా టమాటోస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ ప్రతి ఫ్లవర్ ఒక టమాటోని ఇస్తుంది కదా. సో చూడండి హైట్ చూడండి ఎంత పెరిగిందో ఈ టమాటో. మళ్ళీ ఇది ఒకటే సీడ్ అన్నమాట, ఇది ఒకటే చెట్టు. సో అలా టమాటోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మా చిన్ని గార్డెన్ టూర్ చూసేసారు కదా, అన్ని చూపించేసాను మ్యాక్సిమమ్. అంటే ఉన్నాయి అవి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా చాలా, అవి కూడా ఒక రోజు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Have a good day. Have a good day. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ, మర్చిపోకండి. Subscribe to our channel.